తమిళనాడు పాలిటిక్స్ లో ఇప్పుడు కొత్త చాప్టర్ స్టార్ట్ అయింది. జస్ట్ పార్టీ పెట్టిన 2 years కే సీఎం. ఇప్పుడు యాక్టర్ విజయ్ కాదు, చీఫ్ మినిస్టర్ విజయ్ జోసెఫ్. ఈ విక్టరీ తమిళనాడు పాలిటిక్స్ ని షేక్ చేసేసింది. ఇది జస్ట్ విక్టరీ కాదు, ఇది హిస్టరీ. అవును, ఇది హిస్టరీనే. ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన న్యూస్ కి ఎలక్షన్ రిజల్ట్స్ కి అస్సలు సంబంధమే లేదు. తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ అంటే ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే అవి అంత సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఇండిపెండెన్స్ నుంచి 1967 వరకు కాంగ్రెస్ పార్టీ రూల్ చేసింది. బట్ 1967 నుంచి లాస్ట్ ఎలక్షన్ వరకు సీఎం కుర్చీ మీద ఉంటే డిఎంకే పార్టీ లేదా ఏఐఏడిఎంకే. బట్ ఈసారి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న రికార్డ్ బ్రేక్ అయింది. అంటే ఒక హీరో పార్టీ పెట్టి 2 years లో సీఎం కావడమా? ఎగ్జాక్ట్లీ. తమిళనాడులో చాలా మంది యాక్టర్స్ పొలిటికల్ పార్టీ పెట్టారు, బట్ నో రిజల్ట్. కానీ విజయ్ జోసెఫ్ గారికి పెట్టిన 2 years లోనే సీఎం కుర్చీ తమిళనాడు ప్రజలు గిఫ్ట్ లా ఇచ్చేశారు. 1982లో లెజెండ్ సీనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన 9 months కే సీఎం అయ్యారు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ జోసెఫ్ గారు చేసింది కూడా అదే. ఇప్పుడు 1980s లో క్రియేట్ అయిన హిస్టరీ ఇప్పుడు మళ్ళీ తమిళనాడు పాలిటిక్స్ లో క్రియేట్ అయింది.